హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మా వ్లాగ్స్ తెలుగు ఛానల్. ఫస్ట్ టైం కనుక మన వీడియో చూస్తున్నట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మ్, వంకాయ పచ్చి బఠానీ కూర ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. చాలా టేస్టీగా ఉండే వంకాయ పచ్చి బఠానీ కూర చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ఇలా ప్రిపేర్ చేయండి, మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ చపాతీకి, రైస్కి చాలా బాగుంటుంది. తర్వాత దీనికి కావాల్సిన పదార్థాలు: ఒక 5-6 టేబుల్ స్పూన్ నూనె తీసుకోవాలి, ఆవాలు, జీలకర్ర, మనం తాలింపు గింజలు వేసుకొని, తర్వాత ఆనియన్ నేనైతే సన్నగా కట్ చేసుకున్నాను. మీ ఇష్టం అండి, మీరు ఎలా అయినా కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకొని ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసుకొని కొంచెం సాల్ట్ వేసి ఇలా కలుపుతూ ఉండాలండి. చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. తర్వాత కొంచెం పసుపు వేసి కలుపుకోవాలి. నేను చూపించిన విధంగా కర్రీ ప్రిపేర్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగా వస్తుందండి కర్రీ. రైస్కి, రోటీస్కి చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకునే పచ్చి బఠానీలు వంకాయ కర్రీ అండి. తర్వాత ఆనియన్స్ వేగిపోయాయి కదా, ఇప్పుడు మనం పచ్చి బఠానీలు వేసుకోవాలండి. ఇవి ఒక 10 మినిట్స్ దాకా కలుపుతూ ఉండాలి, మగ్గనివ్వాలి. ఆనియన్స్ ఇంకా పచ్చి బఠానీలు రెండు మగ్గనివ్వాలి, ఒక 10 మినిట్స్ వరకు మగ్గనివ్వాలి. మీరు చూస్తున్నారు కదా వీడియోలో, ఈ విధంగా ప్రిపేర్ చేయండి, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా వస్తుంది. ఇంకా మన ఛానల్కి వెళ్తే చాలా వెరైటీస్ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను వీడియోస్ కూడా. ఇప్పుడు కొంచెం మగ్గిపోయాయి కదండి, ఇప్పుడు మనము బ్రింజలు వేసుకున్నాము. వంకాయలు నేను సన్నగా కట్ చేసుకున్నాను. ఉప్పు నీళ్ళలో నానబెట్టాలి, లేకుంటే ఇలా నానబెట్టకపోతే కొంచెం చేదు అనిపిస్తుంది వంకాయలు. ఇలా ఉప్పు నీళ్ళలో నానబెట్టుకోవాలండి కట్ చేసి. తర్వాత మనము ఆనియన్ ఫ్రై అయ్యాయి కదా, అందులోనే వేసి కలుపుకోవాలి. ఒక 10 మినిట్స్ వరకు మగ్గనివ్వాలి. చాలా టేస్టీగా వస్తుంది. ఎలాంటి మసాలాలు వేయకుండా మనం ఇంట్లో ఉన్న మసాలాతోనే ప్రిపేర్ చేయొచ్చండి, చాలా టేస్టీగా వస్తుంది. మనం బయట తిన్న కర్రీస్ లాగానే ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా సగం వరకు మగ్గిపోయాయి కదండి, చూస్తున్నారు కదండి. ఇలానే ఒక 5 మినిట్స్, ఇంకా 5 మినిట్స్ వరకు మగ్గనివ్వాలి. అలా అయితే చాలా బాగా వస్తుంది కర్రీ అయితే. చూస్తున్నారు కదా వీడియోలో అయితే. ఇంకా కావాలంటే మన వీడియోకి వెళ్తే చాలా వెరైటీస్, కుకింగ్స్ అయినా, ఎంటర్టైన్మెంట్స్ అయినా, మార్కెటింగ్స్ అయినా, ఇంకా టైలరింగ్స్ అయినా అన్ని వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు తర్వాత మనము కారం వేసుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. చూపిస్తున్నాను కదా, వంకాయలు చాలా బాగా మగ్గిపోయాయి. తర్వాత 2 స్పూన్ కారం వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఇవేనండి మనము మసాలా వేసుకునేది. నేను వేరేవి ఏ మసాలాలు వేయాల్సిన అవసరం లేదు, చాలా టేస్టీగా వస్తుంది. వేరే వాళ్ళైతే చాలా వెరైటీ మసాలాలు వేస్తూ ఉంటారండి, ఒక్కొక్కళ్ళకి పడదు, ఒక్కొక్కళ్ళకి పడుతుంది కదండి. అలా అన్నీ వేసుకొని చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇలా సింపుల్గా కూడా చేసుకొని మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా, చాలా రుచిగా వస్తుందండి. తర్వాత ఒక 10 మినిట్స్ వరకు మగ్గనివ్వాలి. ఎంత బాగా కుక్ అయితే అంత రుచిగా ఉంటుందండి కర్రీ అయితే, ఏ కర్రీ అయినా సరే. ఇలా ఒక 10 మినిట్స్ వరకు మగ్గనివ్వాలి. తర్వాత ఒక 2 గ్లాసు నీళ్ళు పోసేసి ఉడకనిస్తే చాలా టేస్టీగా వస్తుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఇలా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. చాలా బాగుంటుందండి కర్రీ అయితే. ఉడుకుతుంది కదండి, చూస్తున్నారు కదా వీడియోలో, చాలా బాగా ఉడికింది. నేను మధ్య మధ్యలో కూడా కలుపుతూనే ఉన్నాను, చూపిస్తూనే ఉన్నాను వీడియోలో. చూడండి, చాలా బాగుంటుంది. చపాతీకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది, రైస్కి కూడా చాలా బాగుంటుంది. ముక్కలు అన్నీ కలుపుకొని తినేయొచ్చండి, అంత బాగా ఉడికింది, అంత టేస్టీగా ఉంటుంది. నేను నిజం చెప్తున్నానండి, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటానండి. ఈ వీడియో ఆదరిస్తారని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ మాత్రం కొట్టండి ప్లీజ్ అండి. ఎలాంటి వంటలు కావాలన్నా కామెంట్ చేయండి, ఆ వంట చేసి నేను అప్లోడ్ చేస్తానండి.
మరిన్ని వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. అంతవరకు ఈ వీడియోను ఆదరిస్తారని అనుకుంటున్నాను. మరిన్ని వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.